యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన స్థుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కృపాకనికరణ దేవ, ఏసీయ ప్రభ, పొద్దు నుంచి కొరకు మమ్మల్ని కాచి కాపాడడానికి మీకు లెక్కలేని వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలను చెల్లిస్తున్నాను. నా తండ్రి ఏసీయ ప్రభ తండ్రి, ఎక్కడైతే ఇద్దరు కూడి ప్రార్థిస్తారో అక్కడ వాక్యం చేసిన గొప్ప దేవుడు తండ్రి. మా మధ్యలో మీరు నమ్ముచున్నాం నా తండ్రి. ఏసు ప్రభావం ఎంతమంది ప్రభావం ప్రార్థనకు ప్రభావం ఇంకా అట్లా అవ్వలేదు ప్రభావ, మీకు నామంలో అట్లా అవ్వాలి ప్రభావం. మీ బట్టి విశ్వాసం కలిగి ఉన్న ప్రభావ, ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ జ్ఞాపకం తెచ్చుకొని ప్రభావ, వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం తెచ్చుకొని ప్రభావాన్ని యేసు ప్రభావాన్ని మళ్ళీ సేవా జీవితంలో ప్రతి అవసరాలన్నీ అందరికీ తీర్చడం ప్రార్థిస్తున్నాను. ఏసియా ప్రభావం మా ప్రార్థన అంతటా నడిపించండి ప్రభావాన్ని. వాక్యాన్ని మాతో మాట్లాడి ప్రభావాన్ని ఆది అంతంలో ప్రభావం మీరు నడిపించండి ప్రభావ. వాక్యం ప్రభావ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభావాన్ని. ఏసియా ప్రభావాన్ని ఆటలాడుతూ మాకు దయచేయండి ప్రభావ. మార్పు జీవితం అందరూ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేశ ప్రభావాన్ని ఇలాంటి ఆటలకు విరూపణ ఆన్లైన్ పేర్లో ప్రభావ మీకు కృపను దయచేసి నడిపించండి. తర్వాత వీళ్ళ వాక్యంతో ఆరాధిస్తున్న తర్వాత పాటలతో మీరే మహిమ పొందడం ప్రార్థిస్తున్నాను. నాకు తండ్రి ఏసియా ప్రభావం ఇచ్చింది కొద్ది ప్రార్థించుకుంటూ తీసుకొస్తూ నామంలో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. సిస్టర్ మనందరికీ మనసారి అందరికీ మన మధ్యలో రవిభద్రు పాట పాడతారు. పాట పాడి దేవుని ఆరాధిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ, ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ పాట పాడుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. నిజమైన ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో
నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందరన తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదాచింది నారాధనలో పాపములు చేశాను నేను నీ ముందరన తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదాచింది నారాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయం నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 హల్లెలూయా థాంక్యూ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ మన మధ్యలో దీపా సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తు నామములో మనం వాక్యం ధ్యానించుకున్నాము. మనం ధ్యానించుకోబోయే వాక్యం ఏంటంటే సామెతలు 4, 20, 22, 23 ఈ 3 వచనాలు చూసుకుందాము. ఎందుకు అనంటే ఇది దేవుని యొక్క మాటకి లోబడే జీవితం అన్నమాట. సో ఏ విధంగా ఉండాలో ఆయన టీచింగ్స్ అనేది మనకు నేర్పిస్తుంటది ఈ వాక్యంలో. సో కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమాల దేవ కృపాల తండ్రి నీకు లెక్కలేని వందనాలు ప్రభా కృతజ్ఞతాస్తుతులు స్తోత్ర కళలి రాజ పరిశుద్ధ సర్వశక్తి మంతుడ సర్వాధికారు నీకు వందనాలు ప్రభా జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా అత్యున్నత సింహాసనం పైన ఆశ్రయమైన గొప్ప దేవ నీకే స్తోత్రము తండ్రి వేలాది దూతలతో కూడిన మహోన్నతమైన గొప్ప దేవ నీకు వందనాలు ప్రభా స్తుతి మహిమ ఘనత ప్రభావం తండ్రి యుగ యుగలకి మీకే చేయడం కాక తండ్రి దేవాయచ ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా వాక్యం ధ్యానిస్తున్నారు తండ్రి మరి మీకు ఆత్మకార్యం జరిగించండి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి తండ్రి దేవాయచ ప్రభా నాలో ఉన్న ప్రతి స్వతంత్రాన్నింటినీ గద్దించండి కొట్టివ్వండి ప్రభా దేవాయచ ప్రభా నా యొక్క ప్రవక్తలంతట్లో కూడా ప్రభు నీ యొక్క అధికారికి నేను లోబడి నడుచుకుంటాను ప్రభా నాలో రమ్మని ప్రార్థిస్తున్నారు తండ్రి అదే రీతిగా తండ్రి మరి నీ యొక్క తలంపులకు చోటు ఇచ్చి నడుచుకుంటే ప్రభా నాకు సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి అదే రీతిగా ప్రభు నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని
యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడం. సామెతలు 4 అందులో 20 వచనం చూసుకుంటే, సామెతలు 4లో 20 వచనం చూసుకుంటే, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములను నీ చెవి యోగము. మై సన్ అటెండ్ టు మై వర్డ్, ఇన్క్లైన్ thine earth unto my saying అని చెప్పబడుతుంది. నా కుమారుడా అని చెప్పబడుతుంది వాక్యంలో. నా కుమారుడా అన్నప్పుడు మనం అక్కడ అర్థం చేసుకోవాలా, దేవుని యొక్క బిడ్డలం అన్నప్పుడు మనమే. ఈ వాక్యంలో దేవుని యందు భయభక్తి కలిగి నడుచుకున్న వారు మాత్రమే ఆయన కుమారులు అవుతారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటేనే ఆయన బిడ్డలుగా స్వీకరింపబడతాము. ఒకవేళ ఆయన చిత్తాన్ని అనుసరించుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు లైఫ్ లో మనం జీవిస్తున్నాం అని అంటే మరి ఏ విధంగా ఉంటున్నామో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటామట. అందుకే నా కుమారుడా నా మాట ఆలకింపుమా అని అంటున్న దేవుడు. నా వాక్యము నీ చెవి యోగము అని చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రేయర్ లో ప్రెజెన్స్ అయిన ప్రతి వాళ్ళే కానీ ఆయన చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే నా కుమారుడు అన్నప్పుడు మనం అందరం ఆయన బిడలము. కాబట్టి ఆయన ఏమంటుంటే నా మాట ఆలకించమంటున్నాడు. మరి ఆయన మాట ఆలకించాలి అని అంటే ఆయనకి మనం చోటిస్తేనే మనం ఆయన మాట వినగలుగుతాం కదా. ఎందుకంటే మనం లాస్ట్ టైం ఒక వాక్యం చూసుకున్నాము. ఆ వాక్యంలో ఏమని చూస్తున్నామంటే, ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉన్నో వాడుని వాణిని నీవు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడదు. ఎలా అనగా అతడు నీ అందు విశ్వసించి ఉన్నాడు. ఇప్పుడు ఈ పాయింట్ గుర్తు చేసుకుని, నా కుమారుడ నా మాట ఆలకించమని అంటున్నాడు. అంటే నీ మనసు దేవుని మీద ఉంటేనే నువ్వు ఆయన మాటని ఆలకిస్తావు. ఈజీగా సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒకటే మాట ఇడ, నా కుమారు నా మాటలు ఆలకింపమనంటే సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలే కానీ మన టీం మెంబర్స్ ఎవరే కానీ పలానా వ్యక్తి పిలిచి నువ్వు వెళ్ళి ఈ పని చేసుకొని రా అని చెప్తే ఆయన వెళ్ళి ఆ పని చేసుకొని వస్తుండే మాట విన్నట్లే. ఒకవేళ పని చెప్తే ఈ పని నేను తర్వాత చేస్తానంటే నువ్వు ఆ మాట విన్నట్లే, అంటే నువ్వు ఉల్లంఘించుకుంటలేవు అనమాట. ఆ మాట నేను స్వీకరించుకోలేకపోతున్నావు అనమాట. అట్లా అందుకే ఆయన ఏమని చెప్తున్నాడంటే నా కుమారుడు నా మాట ఆలకింపమని అంటున్నాడు. ఎందుకంటే ఆయన మాట ఆలకిస్తానంట మనకెన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ ఏమంటున్నాయని నా వాక్యముని చెవి యోగము అని అంటున్నాడు. దేవుని యొక్క మాటలునంట నీ హృదయంలో పెట్టుకోమంటున్నాడు, చెవి యోగం అంటున్నాడు కదా. ఎందుకంటే ఆయన మాటలలో అంత జీవం ఉంది, అది మనకు అందరికీ తెలుసు కదా. దేవుడే వాక్యం అయి ఉన్నాక మరి ఆయన మాట వినకపోతే ఎట్లా కదా. ఇప్పుడు మన గ్రూప్ లో కూడా అంతే లీడింగ్ చేస్తారు సిస్టర్స్ బ్రదర్స్ అందరూ. సిస్టర్ ఈ రోజు నీ వాక్యం ఉంది, నీ వంతుంది సిస్టర్ మీరు చెప్పండి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు, చెప్పే వాళ్ళు ఉంటేనేమో రెడీగా వచ్చేస్తారు, చెప్పకపోయి ఉండుంటే వాళ్ళు దేవుని మాట వినట్లేదని. ఎంత సేవ చేసినా ఏం లాభము దేవుని యొక్క సమయం ఇవ్వకపోతే కదా. ఆయన అదే అంటుంది కదా, నా కుమారుడు నా మాట ఆలకించము, నా వాక్యము నీవు చెవియోగము కదా. అందరూ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ సేవకులే, అందరూ వాక్యం ప్రిపరేషన్ కావాల్సిందే, వాళ్ళ వంతులు వాళ్ళ వాక్యం చెప్పాల్సిందే, లేకపోతే బ్లెస్సింగ్స్ పోగొట్టుకుంటారు. సో ఎందుకు ఈ మాట చెప్పబడుతుంది అంటే ఆయన అదే చెప్తుండ్రు, నా కుమారుడు నా మాట ఆలకించము అంటే ఆయన వాక్యాన్ని ఆయన చెవియోగం అని చెప్తున్నాడు, ఆయన వాక్యాన్ని వినుమంటుండ్రు, ఆయన వాక్యాన్ని అటెండ్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ మై సన్ అటెండ్ టు మై వర్డ్స్ అని అంటున్నాడు. అక్కడనేమో ఆలకించమని అంటున్నాడు, ఇక్కడేమో అటెండ్ చేయమంటున్నాడు. ఇంగ్లీష్ లో చూసుకుంటే ఇన్క్లైన్ ద ఇయర్స్ అంటూ మై సేయింగ్ అని చెప్పబడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా మీరు వినండి అని అంటుంది దేవుడు కదా. నేను క్లియర్ గా చెప్తున్నా, మాట వింటే మీరు దీవింపడతారు. 21 వచనంలో చూసుకుంటే నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఏం భద్రం చేసుకుంటావు నీ హృదయంలో అంటే దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకోవాలా. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు హృదయంలో భద్రం చేసుకోవాలంటే ఆయన మాట వింటేనే నువ్వు చేసుకోగలుగుతావు. ఆయన మాట వినంది నువ్వు ఎట్లా భద్రం చేసుకుంటావు హృదయంలో, ఆయన వాక్యాన్ని నువ్వు ఎట్లా పెట్టుకోగలుగుతావు కాదు కదా. ఎప్పుడైతే నువ్వు నిలుచొని బోధిస్తావో, ఎప్పుడైతే ఆయన సేవ జీవితంలో నువ్వు వెళ్తావో ఆ టైంలోనే ఆ వాక్యము మన హృదయంలో ఉండిపోతుంది. ఒకవేళ మనం చేయకపోతే ఆయన మాట వినలేనట్లే. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్, నువ్వు వెళ్ళి ఆ పని చేసుకొని రా అంటే నువ్వు చేసుకొని రావాలా, అప్పుడు నువ్వు విన్నట్లు. నువ్వు ఆ పని నీకు ఇచ్చినాక నువ్వు ఆ పని చేసుకొని రా అంటే నువ్వు చేయలేదు అని అంటే నువ్వు ఆయన మాటన ఇంకా నువ్వు వినట్లేనట్లే. ఇంకా హృదయంలో ఎక్కడ ఉంటది వాక్యము, ఇంకా నువ్వు ఎక్కడ భద్రం చేసుకుంటావు. ఆయన అందుకే అంటుడు నా వాక్యము నువ్వు చెవియోగం చేయమని చెప్తున్నాడు. తర్వాత ఆయన కనుల ఎదుటంటే వాటిని తొలగిపోకుండా, అంటే
నీ కనుల ఎదుట నుండి దేవుని కనుల ఎదుట ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. ఆ బయలుపరిచినవన్నీ నువ్వు దాన్ని సేఫ్టీగా పెట్టుకోవాలి, నీ హృదయంలో దాచిపెట్టుకోవాలి. తనతో నీకు అవసరం ఉన్నప్పుడు దాన్ని నువ్వు రివీల్ చేసి ఇతరులకి చెప్తే అది యూస్ఫుల్ అనేది వాళ్ళ లైఫ్ లో జరుగుతుంది. ఒక హృదయంలో నువ్వు దేవుని వాళ్ళ హృదయంలో పెట్టినట్లు అవుతావు. అందుకే ఆయన అంటుంది దేవుని దగ్గర ఏవైతే ఉన్నాయో ఆయన చెప్తున్నాడు, నీ కళ్ళ ఎదుట నేను పెట్టిన ఇవన్నీ అవి ఏవి అంటే తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది కదా. తొలగిపోకము నీ హృదయము వాటిని భద్రము చేసుకోనము అంటున్నాను. డిపార్ట్ ఫ్రమ్ ది ఐస్ ద కీప్ దెమ్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది టైనీ హార్ట్ అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో చూసుకుంటే మైండ్ అని చెప్పబడుతుంది, ఇంకా నీ హృదయం అని చెప్పబడుతుంది కదా. రెండు ఉన్నాయి కాబట్టి ఆ హృదయం నుంచి మనం తొలగిపోకుండా జాగ్రత్తగా ఆయన మోర వింటేనంట మనకు బ్లెస్సింగ్సే కదా. ఈ బైబిల్లో ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అపోస్తులు, వీళ్ళందరూ వాళ్ళ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకున్నారు కాబట్టి జీవ గ్రంథంలో వాళ్ళు రాయబడి ఉన్నారు. ఇప్పుడు మనమందరం ఉన్నాము, మనది కూడా ఆ యొక్క బుక్ లో రాయబడి ఉంటేనే కదా ఆయన పరిశుద్ధతలో ముద్రింపబడిన వారం అవుతాం కదా. ఎందుకంటే నేను నీ కన్నుల ఎదుట అని అంటున్నాడు. మరి దేవుని ఆయన ఒక క్రియేటర్ అంటే దేవుడు ఎవ్రీథింగ్ క్రియేట్ చేసిన దేవుడు కాబట్టి ఆయన సృష్టిలో ఆయనే సృష్టికర్త అని మనం చెప్పబడతాం కదా. ఆయన సృష్టికర్త, ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయో ఆయనకు అన్ని తెలుసు. ఆయన ప్లాన్ చేసుకునే కళ్ళ ఎదుట ఏవైతే ఉన్నాయో దేవుని దగ్గర అవన్నీ ఆయన మనకి ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తాను, నీకు కళలు పడుతున్నాయి, నీకు ఇన్ని దర్శనాలు పడుతున్నాయి. నువ్వు ఆ కళ్ళని ఆ యొక్క దర్శనాలని నువ్వు వృధా చేసుకుంటే లాభం ఏముంది? కానీ నువ్వు భద్రం చేసుకుంటే నీకు లాభము. ఎందుకంటే అది నువ్వు భద్రం చేసుకుని నువ్వు దాన్ని పాటిస్తేనే నీకు లాభము. నువ్వు దాన్ని భద్రం చేసుకొని అట్లనే పెట్టుకుంటే ఆడ ఏం లేదు ఇంకా. కాబట్టి అందుకే ఆయన చెప్తున్నా, ఆయన ఇచ్చిన దర్శనాలే కానీ ఆయన ఇచ్చిన కళలే ఏవైనా కానీ మనం రాసుకొని దాన్ని భద్రం చేసుకొని అది మన లైఫ్ లో నెరవేర్చేంత వరకు మనము ప్రయాస పడుతూనే ఉండాల. అప్పుడు నువ్వు దాన్ని భద్రం చేసుకున్న దాన్ని అవుతావు కదా. నీ హృదయంలో వాటిని నువ్వు భద్రం చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఆ పనిని కొనసాగించుకోగలుగుతున్నావు. ఒకవేళ నువ్వు అది కొనసాగించుకోలేకపోతున్నావు అంటే ఆయన ఇచ్చిన కళలే కానీ ఆయన ఇచ్చిన దర్శనాలే కానీ వ్యర్థమైపోతున్నాయి. రేపటి దినంలో ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు ప్రభు మనల్ని అడుగుతాడు, నీకు ఇచ్చిన ఇన్ని దర్శనాలలో, నీకు ఇచ్చిన ఇన్ని కళలలో, నేను కళలో మాట్లాడిన దర్శనంలలో నేను మాట్లాడినను, నువ్వేం చేసినావని అడిగితే అప్పుడు ఏమైపోతుంది? ఆ వచ్చిన కళలే కానీ ఆ వచ్చిన దర్శనాలే కానీ అన్ని వృధా అయిపోతాయి కదా, వేస్ట్ అయిపోతున్నట్లే. ఇంకా నువ్వు ఎక్కడ భద్రం చేసుకుంటున్నావు? కాబట్టి నీ కనుల ఎదుట వాటన్నిటిని తొలగిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోమంటున్నాడంటే మీరు అర్థం చేసుకోండి, ఒక్కొక్క పర్సన్ కి ఎంత మంచి లైఫ్ దేవుడు ఇచ్చిందంటే అంత మంచిగా వాళ్ళ సేవని కొనసాగించుకోవడానికి ప్రతిదీ భద్రం చేసుకోమంటున్నాడు ఆయన కదా. తండ్రి మన హృదయంలో ప్రతిదీ భద్రం చేసుకోమంటుండే. ఏం భద్రం చేసుకోవాలంటే మెయిన్ గా వాక్యము. ఆ వాక్యము మన హృదయంలో ఉంటేనంట ఇంకా మనం ఎలాంటి పాపానికి చోటియో కదా. ఇక 23వ వచనం చూసుకుంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము భద్రముగా కాపాడుకొనుము. ఇప్పుడు ఇది పాయింట్ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకొనుము. ఎందుకంటే హృదయం స్థిరమైన మనసు అనేది ఉండదు హృదయానికి, అది పరిగెత్తుతూనే ఉంటది. ఆ స్టెబిలిటీ అనేది ఉండదు దానికి. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలంతే. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఎట్లా కాపాడుకుంటావు? ఇక్కడ అదే వాక్యం చెప్పబడుతుంది. నీ హృదయాన్ని కాపాడుకోవాలంటే జీవధారలు నీలోకి రావాలా. అంటే జీవధార అంటే దేవుని యొక్క వాక్యమే కదా. ఆయన వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో రాబడుతుందో అప్పుడు నువ్వు ఎట్లా అంటే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు, నీ హృదయాన్ని నువ్వు స్వాధీనపరుచుకోగలుగుతావు. ఆత్మ యొక్క స్వాధీనంలో ఈ శరీరం ఉండాలా, నీ హృదయం ఉండాలా. ఆత్మ యొక్క స్వాధీనంలో ఇవి రెండు ఉండాలా. అట్లా రెండు ఉండాలంటే ఎట్లా చేసుకోగలుగుతాం మనం చెప్పండి? అది రావాలంటే దేవుడే మనకు అనుగ్రహించాలి ఆ యొక్క గిఫ్ట్ కదా. ప్రవక్తలు ఆ కాలంలో ప్రవచించినారు, ఎంతగానో ప్రవచన వాళ్ళు స్వాధీన అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది పెట్టుకున్నారు వాళ్ళు. సో అట్లా నువ్వు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలిగితేనే నీ యొక్క హృదయాన్ని కాపాడుకోగలుగుతావు అనమాట కదా. అందుకే ఆయన చెప్తున్నావు, నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఇంకా హృదయమే
మనం భద్రంగా కాపాడుకోవాలి అని అంటే మెయిన్ రీజన్ అదే కదా. హృదయము సరిగ్గా లేకపోతే మనం ఏం చేస్తాము, స్థిరమైన మనసు లేకపోతే పాపంలో పడతా ఉంటాం అనమాట. అందుకే పాపంలో పడకుండా జాగ్రత్తగా నడవాలా అని అంటే దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడుతుంది. ఆ వాక్యాన్ని నువ్వు ఎంతగా హృదయంలో భద్రపెట్టుకుంటావో, ఎంతవరకు నువ్వు దాచిపెట్టుకుంటావో రేపటి దినంలో నీకు అది లాభమే కదా. కొన్ని సమయము సందర్భంలో మనం చూసుకుంటుంటే కరువు కాలం రాబోతుంది. అది ఆత్మీయమైన కరువు. మరి ఆత్మీయమైన కరువులో నువ్వు ఎట్లా నీ హృదయాన్ని కాపాడుకోగలుగుతావు అనే వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు కాపాడుకోగలుగుతావు. వాక్యం నీ హృదయంలో లేకపోతే నువ్వు ఇంకేం కాపాడుకోలేవు. ఇతరులను కూడా నువ్వు కాపాడలేవు. ఇతరులను కాపాడాలి, 10 మందికి నువ్వు నీతిని నాయని సువార్తని ప్రకటన చేయాలి అని అంటే మన హృదయం సరిగా లేకపోతే లాభం ఏముంది కదా. అందుకే ఆయన అంటున్నాడు మీ హృదయాన్ని కాపాడుకోవాలంటే ప్రతి దాంట్లో మనం ఎట్లుండాలంటే జాగ్రత్తగా జీవించాలా ఈ చివరి డేసెస్లలో కదా. ఏది కూడా తొలగిపోకుండా హృదయంలో ఆయన వాక్యాన్ని భద్రం చేసుకోవాలా. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం భద్రం చేసుకుంటామో మన హృదయాన్ని కాపాడబడుతుంది. అంటే సెల్ఫ్ కంట్రోల్ మెయిన్ గా మనకు 3 ఉండకూడదు. ఒకటి ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపుడము. ఇవి 3 మనలో ఉండకూడదు కదా. ఇవి 3 ఉన్నాయంటే పాపంలో పడిపోతానే ఉంటారు. సో ఇవి 3 మన నుంచి వెళ్ళిపోయినంటే నీ హృదయం కాపాడబడినట్లే అట్లా. అందుకే ఆయన చెప్తున్నాడు అవన్నీ. ఇక్కడ వచనం చూసుకుందాము. ద్వితీయోపదేశ కాండంలో డిటానమీ 6th చాప్టర్ లో 7th వచనంలో చూసుకుంటే ఇక్కడ వాక్యంలో చెప్పబడుతున్న ఏమని అంటే నీవు నీ కుమారుడవు వాటిని అభ్యాసము చేసి నీ ఇంటి కూర్చున్నప్పుడు, త్రోవలు నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటన్నిటిని మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆయన ఏమంటున్నంటే మనము ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పబడుతుంది. నెక్స్ట్ ఏమంటుందంటే నువ్వు పోవడమే కానీ, రావడమే కానీ, కూర్చోడమే కానీ, లేవడమే కానీ, ఇతరులతో నువ్వు మాట్లాడడమే కానీ, నువ్వేది చెయ్యి అక్కడ ఏది చేసినా దేవుని కొరకే ఉండాలి. ఇంకా దేని కొరకు ఉండకూడదు. మనకు ఆయన టీచింగ్సే అలాంటివి కదా. నువ్వు ఇతరులతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నావా, లేకపోతే దేవుని కొరకు సువార్త చెప్పడానికి కొరకు మాట్లాడుతున్నావా అని దాన్ని బట్టి ఉంటది. ఎందుకంటే మన హృదయాన్ని కాపాడుకోవాలనంటే మనం చెప్పే విధానం బట్టి ఉంటది. అందుకే ఆయన చెప్తున్నమాట ప్రతిదీ కాపాడబడలా, అది వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలా, దాని ప్రకారంగా నడవాలంటే ఫస్ట్ రీజన్ అయితే అదే ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఇళ్ళనే ద్వితీయోపదేశ ఖండంలోనే 6వ వచనంలో 6th చాప్టర్ లో చూసుకుంటే ఇక్కడ 5వ వచనంలో మెయిన్ రీజన్ మనకు కావాల్సింది ఏంటంటే నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితో నీ దేవుడనే యెహోవాను ప్రేమింపవలెను. ఫస్ట్ రీజన్ ఇదనమాట. ఎందుకంటే హృదయం పదే విధాలుగా పరిగెత్తుతుంది కాబట్టి, స్థిరమైన హృదయం ఉండదు కాబట్టి మనకు కావాల్సింది ఇది అనమాట. కంప్లీట్ గా హార్ట్ గా ఆయన స్థుతించాలా, కంప్లీట్ సోల్ గా ఆయన స్థుతించాలా, కంప్లీట్ మైండ్ గా ఆయన స్థుతించాలా కదా. ఇక్కడ ఇంగ్లీష్ లో చదువుతాను. ఆల్ దట్ షెల్ లవ్ ది లార్డ్ దై గాడ్ విత్ ఆల్ ది హార్ట్ అండ్ విత్ ఆల్ ద సోల్స్ అండ్ విత్ ఆల్ మైటీ అని ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే నీ హార్ట్ ఎక్కని, నీ సోల్ ఎక్కని, మైటీ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఇవన్నీ అంటే నీవే నీ ఆత్మని, నీ యొక్క మనసుని నువ్వే స్పెసిఫై చేసుకోవాలన్నమాట. ఎట్లా అంటే నీ ఆత్మ ఏం చెప్తుంది, నీ హృదయం ఏం చెప్తుంది, నెక్స్ట్ నీ మైండ్ లో నీకు థాట్ ఏం వస్తుంది. నీకు మైండ్ లో థాట్ వస్తుందంటే అది హృదయం నుంచి వస్తుంది కదా. అంటే నీ హృదయంలో ఏముంది, దేవుని యొక్క వాక్యం ఉందా, లోకం కొరకు ఆలోచనలు ఉందా, లోకం పనుల కొరకు ఉందా, నీ కుటుంబం కొరకు ఉందా, నీ స్నేహితుల కొరకు ఉందా, నీ సరౌండింగ్స్ లో ఉన్న వారి కొరకు ఉందా కదా. ఎందుకంటే మనసు పదే పరిగెత్తుతాయి కాబట్టి ఆయన చెప్తుంది ఏంటంటే నీ కంప్లీట్ హార్టెడ్ గా దేవుని స్థుతిస్తేనంట అనే సమస్తము మనకి ఆశీర్వాదం చేత నింపబడతాయి. అంటే ఆశీర్వాదం అంటే నీకు వచ్చే ఆశీర్వాదాలు ఎట్లా ఉంటాయి అంటే ఆత్మీయమైన ఆశీర్వాదాలే. నీకు సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సమస్య లేకుండా నువ్వు ఏ దాంట్లో విజయం పొందలేవు. ఖచ్చితంగా అనుభవం కొరకు ఆయన శ్రమ పెడతాడు. ఆ శ్రమలో నీకు విజయం రావడానికి ఆశీర్వాదం అనేది మనకు ఉంటుంది. నువ్వు ఈ లోకంలో శ్రమ అనుభవిస్తున్నావు కానీ ఆయన రాజ్యంలో ఆశీర్వాదమే మనకి కదా.
అందుకే ఆయన ఏమంటుంటే పూర్ణ హృదయంతో ఇంకా పూర్ణ ఆత్మతోని పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చెప్పబడుతుంది. ఈ ఆజ్ఞ ఎందుకనంటే నా కుమారుడు నా మాట ఆలకింపుము వాక్యము నీవు చెవియోగము అని చెప్తున్నారు కదా. మరి ఆయన ఫస్ట్ ఇచ్చిన కమాండ్ ఇదే. ఆయన ఫస్ట్ నా కుమారుడు నా మాటలు ఆలకించమన్నప్పుడు మీరు ఆలకించాల్సింది ఒకటే, కంప్లీట్ హార్టెడ్ గా, కంప్లీట్ సోల్ గా, కంప్లీట్ మైండెడ్ గా ఆయన స్థుతించాల్సిందే అని ఈ వాక్యం చెప్పబడుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇందులోనే ప్రావర్బ్స్ సెకండ్ చాప్టర్ లో 1 లో చూసుకుంటే కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఏమనంటే నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానము నీకు చెవియోగి హృదయపూర్వకముగా వివేచన అభ్యాసి అనుభవించే ఎడల అని చెప్పబడుతుంది. అంటే చూడండి ఇక్కడ అంటే నా కుమారుడు నీవు నా మాటలు ఆలకించిన ఆజ్ఞలను, అంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకుంటారంటే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే జ్ఞానం వస్తుందంట కదా. నీవు చెవియోగి అంటే హృదయపూర్వకముగా వివేచన అభ్యాసం చేస్తాం. ఇప్పుడు చూడండి జ్ఞానం అనేది వస్తుందంటే దాన్ని మనం ఏం చేసుకోవాలంటే అలవాటుగా మార్చుకోవాలి. ఎట్లా అంటే దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహిస్తున్నాడు కదా. ఆ జ్ఞానం నీకు వస్తుందనంటే నీ నుంచి ఎంతమంది లాభం పొందుతున్నారు, అంతమంది లాభం పొందుతున్నారంటే అంతమంది లాభం పొందుతున్నారంటే దేవునికి మహిమనే కదా. అంటే మహిమ తీసుకురావడమే జరుగుతుంది అక్కడ. అంటే జ్ఞానం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని నువ్వు ఎట్లా అంటే ఏదైతే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఇది కూడా అంతే. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటేనే జ్ఞానం వస్తుంది అనమాట. అట్లనే ఈ 3rd చాప్టర్ లో కూడా మనం చూసుకుంటే ఆయన అదే చెప్తాడు, నా కుమారుడు నా ఉపదేశములను మరవకమును నా ఆజ్ఞలను హృదయపూర్వకము గాయకొని అది దీర్ఘాయువు సుఖజీవము గడుచు సంవత్సరములు శాంతి నీకు కలగజేయును. ఇప్పుడు చూడండి జ్ఞానంతో పాటు మనకి ఏమొస్తుందంటే సంపూర్ణంగా అంటే మన హృదయంలో సంపూర్ణంగా దీర్ఘశాంతం అనేది ఉంటుంది, ఇంకా సుఖ జీవితం అనేది ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా కల పిల్లలు తల్లిదండ్రులకు లోబడి జీవిస్తేనంట దీర్ఘాయుష్ దేవుడు ఎట్లా అనుగ్రహిస్తాడో అట్లని మన లైఫ్ కూడా అట్లా దీవింపబడ్డ అంటే ఆశీర్వాదం మనకు కూడా లైఫ్ దేవుడు పొడిగిస్తాడు అనమాట. అది ఇక్కడ అదే చెప్తుంది, సుఖ జీవితంతో గడిచిన సంవత్సరములన్నీ శాంతి నీకు కలగజేయును అని అంటుంది. అంటే దీర్ఘాయుష్ నీకు రావాలంటే నువ్వు దేవుని యొక్క మాట వింటేనే నీకు దీర్ఘాయుష్. ఆ కాలంలో ప్రవక్తలందరి చాలా మంది ఎన్ని సంవత్సరాలు ఎంత కాలం వరకు వాళ్ళు బ్రతికినారు కదా. మితాషలు అయితే చాలా కాలం వరకు ఆయన బ్రతికినాడు, అన్ని ఇయర్స్ వరకు, అన్ని తరాల వరకు ఆయన బ్రతికినాడంటే మీరు అర్థం చేసుకోండి. దేవునిలో ఉన్న ప్రతి బిడ్డ వాక్యంలో వాళ్ళు ఎంత లోతుగా నానపడ్డారో, ఎంత లోతుగా వాళ్ళు నడుచుకోగలిగినారో జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళన్నిట్లో దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలో, ఎట్లా నడవాలన్నా, దేవుని ఎట్లా హత్తుకొని ఉండాలన్నా వాళ్ళ హృదయం కంప్లీట్ గా దేవుని మీద ఆనుకునేలాగా వాళ్ళు అట్లా నడిచినారనమాట. అందుకే వాళ్ళంతా దీర్ఘాయుషు పొందినారు. వాళ్ళు ఆత్మకు చావే లేదు కాబట్టి ఆత్మకి చావు లేకుండా వాళ్ళు ఎంత స్థిరంగా స్ట్రాంగ్ గా నిలబడ్డారంటే కేవలం దేవుని యొక్క ప్రేమనే, ఆయన కృపనే కదా. ఆయన ప్రేమించును, ఆయన కృపలో మనం భద్రపరిచిన దేవుడు, అంతగా ప్రేమించిన దేవుడు కదా. అదే ఆ దేవుని కొరకు మనము సమస్తం త్యాగం చేసుకోవాలా. కానీ మన హృదయం దేని కొరకు త్యాగం చేసుకుంటుందో లేదో మనకు తెలియదు ఇంకా కదా. మనం తీర్మానం చేసుకోవాలి ప్రతి దాంట్లో. అయితే ఇక్కడ అదే చెప్పబడుతుంది దేవుని యొక్క వాక్యము. కొలెషియన్స్ 3rd చాప్టర్ లో మనం చూస్తుంటే ఎందుకనంటే ఒకవేళ ఆయన వాక్యం అంటే మన హృదయం ఎప్పుడైతే దేవునికి ఆనుకొని ఉంటుందో పైన వాటినే మనం వెతుకుతాము. ఒకవేళ దేవుని యొక్క మాట వినకుండా నీ ఇష్టం వచ్చిన లైఫ్ లో మనం జీవిస్తున్నామనంటే దుష్టుడు ఎట్లా అంటే పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాడు అనమాట. అది కూడా మనం ఇందులోనే చూస్తాము. ఎక్కడ చూస్తామంటే ఇలానే ప్రావర్బ్స్ లోనే చూస్తాము. ప్రావర్బ్స్ 1st చాప్టర్ లో చూస్తాం అనమాట మనం. ఎందుకంటే దుష్టుడు కూడా ప్రేరేపిస్తుంటాడు మళ్ళా దేవుని అంటే హృదయానికి పాపంలో పడడానికి దుష్టుడు బాగా ప్రేరేపిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఆ ప్రేరేపించిన వాటికి మనం దూరంగా ఉండాలంటే నీ హృదయం దేవుని హత్తుకొని జీవించాలి. ఇక్కడ చూడండి 8వ వచనం చూడండి, సామెతలు 1:8 చూసుకుంటే
నా కుమారుడా నీ తండ్రి ఉపదేశములను ఆలకింపుము, నీ తల్లి చెప్పిన బోధన త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసు మాలికగా నీ కంఠమునకు ఆహారములై ఉండును. ఇప్పుడు 10వ చూడండి. నా కుమారుడా పాపములు నేను ప్రేరేపింపగా ఒప్పుకొనకుము. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరుచుకుంటావో, ఆయన మాటని విని కంప్లీట్ హార్టెడ్ గా, కంప్లీట్ సోల్ గా ఆయన స్తుతించి ఆరాధించినప్పుడు నువ్వు కరెక్ట్ గా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు వీటిని నీ హృదయం నుంచి దూరం చేసుకుంటావో, నీ హృదయాన్ని లోకం వైపు మరలు, అంటే లోకంని చూసినప్పుడు ఈ కలర్ఫుల్ వరల్డ్ ని అట్రాక్షన్ అయిపోతుంది. అంటే కళ్ళ ద్వారా పాపంలో చాలా మంది ఎట్లా అంటే పెద్ద పెద్ద సేవకులు, ఇంకా లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా, చాలా మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా పడిపోయారంటే ఈ లోకాశలకు పడిపోయారు. ఎట్లా అంటే కలర్ఫుల్ వరల్డ్ కాబట్టి కళ్ళతో చూడగానే వాళ్ళు పడిపోయారు. అంటే వాళ్ళ హృదయంలో స్థిరమైన వాక్యం లేదు, స్థిరంగా చేసుకోలేకపోయినారు. వాళ్ళు అంటే సెల్ఫ్ కంట్రోల్ లేదు వాళ్ళకి, కాబట్టి పడిపోయినారు. సెల్ఫ్ కంట్రోల్ లో ఉంటే స్టేబుల్ గా నిలబడతారు, స్టాండప్ గా ఉంటారు అన్ని విషయంలో. కాబట్టి అందుకే దుష్టుడు అలాంటి వరకు ప్రేరేపిస్తామంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, బోధిస్తారు కరెక్టే, కానీ దాన్ని పాటించకపోతే పాపంలో పడతారు. ఎప్పుడైతే వాక్యాన్ని విని దాన్ని నీ హృదయంలో భద్రపరచుకొని దాన్ని నువ్వు ఎప్పుడు పాటించడం స్టార్ట్ చేస్తావో పాపంలో పడవన్నమాట. సో నువ్వు అది ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విని యథాది విధిగా వెళ్ళిపోతున్నా అనే వాళ్ళకు దుష్టుడు ప్రేరేపిస్తా ఉంటాడు అనమాట. ఎట్లా అంటే ఈ 10వ చూసుకున్నా, నా కుమారుడ పాపములకు నీకు ప్రేరేపింపక ఒప్పుకోనకుము అని. అంటే దుష్టుడు ప్రేరేపిస్తా ఉంటాడు, ఈ పాపము చేయ, ఆ పాపము చేయని. అందుకే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది పడిపోయిన వాళ్ళు ఎందుకు పడిపోయినారంటే కారణం ఇదే. వాళ్ళు దుష్టుడు వాళ్ళకు బాగా ప్రేరేపిస్తుంటే వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్స్లలో ఉండాలా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుండాలా. ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ప్రభా నెగిటివ్ గా మాకు ఇట్లా అవుతుంది, సమస్తం నీ చేతికి అప్పగిస్తాం, వాటిని క్యాన్సల్ చేయి, ఇట్లా ప్రార్థన చేసుకొని పోయి ఉంటే వాళ్ళు విజయం పొందుతుండే. కానీ కొంతమంది పడిపోయినారు, కొంతమంది ఈ విధంగా ఉన్నారు అని అంటే దుష్టుడు వాళ్ళకి ఎంతగానో ప్రేరేపిస్తుంటే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినారు. ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం వాళ్ళ హృదయంలో లేకపోవడం ఒకటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు అనమాట. కదా, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటేనంట ఏ పాపానికి కూడా మనం చోటు ఇవ్వము. ఎందుకంటే భయం పుడుతుంది, మనకి భయం వేస్తుంది. అయ్యో దేవుడు మన హృదయంలో ఉండి మాట్లాడినప్పుడు మనకు సరి చేస్తాడు దేవుడు. టీచింగ్స్ అనేది కరెక్ట్ ఉంటాయి. అందుకే నా కుమారుడా తండ్రి ఉపదేశంలోకి మరవకము, ఆలకించుమని చెప్తున్నాడు. దేని నువ్వు మరవద్దు అంటే దేవుడిచ్చిన వాక్యాన్ని నువ్వు దేని మరవద్దు కదా. కొలెక్షన్స్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గైకొని నడుచుకొని ఆయన చెప్పినట్లు నువ్వు నడుచుకుంటేనంట ఆయన పైన వాటిని అన్ని చూపిస్తాడంట దేవుడు. నీ ఆశ ఎక్కడ ఉండాలంటే పైన వాటిని వెతకడానికి కొరకే ఉండాలి నీ ఆశ కదా. కళ్ళు ఏం చేస్తాయంటే లోకాన్ని వెతుకుతా ఉంటాయి. మన కళ్ళు లోకంలో మనుషులు ఎంతమంది దేవుని ప్రేమిస్తే వాళ్ళందరూ దేవుని హత్తుకొని జీవిస్తారు. దేవుని ప్రేమించకపోతే వాళ్ళు లోక పాపానికి చోటిస్తుంటారు. అందుకే వాళ్ళ కళ్ళ ద్వారా పాపంలో పడిపోతా ఉంటారు. అందుకే దేవుడు ఏమంటుండంటే ఆయన మాటలు అంటే గాయకొని హృదయంలో భద్రం చేసుకోమని చెప్తున్నాడు కదా. అప్పుడు చూడండి ఇక్కడ అదే చెప్పబడుతుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి అంతే కానీ భూ సంబంధమైన వాటిని మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ పొందినట్టు ప్రత్యక్షపరచబడుదురు. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ గా చెప్పబడుతుంటే, ఇక్కడనే క్లియర్ గా ఉంది. పైన వాటిని వెతికింది ఆయన భూ సంబంధమైన వాటి మీద అసలు మనసు పెట్టకూడదు అంటుండు. ఈ లోకం పైన ఏ విషయంలో మనం మనసు పెట్టదు, కానీ ఈ మన దాంట్లోనే కానీ బయటనే కానీ ఎక్కడే కానీ చూసుకోండి, దేవుని యొక్క వాక్యము వంతు వాళ్ళకు వచ్చిందనంటే వాళ్ళు లోకం వైపే చూస్తున్నారు. నిజంగా దేవుని ప్రేమిస్తే వాళ్ళ వంతులో వాళ్ళ సమయంలో వాళ్ళు చెప్పుకోవాల్సిందే వాక్యము కదా. అట్లా ఆయన ఇచ్చిన పని అదే, ఆయన ఏ పని ఇచ్చినా నువ్వు అది సంపూర్తిగా నెరవేర్చుకోవాలి.
ఈ రోజు నాకు కుదరట్లేదు, నేను రేపు చెప్తా, నువ్వు ఎప్పుడన్నా చెప్పినా సిద్ధంగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజే. ఆయన అన్నాడు కదా, ఏ రోజు ఆహారం ఆ రోజుకే రెడీ చేసుకోవాలి. ఎప్పుడు మన నువ్వు అప్పుడు భద్రం చేసుకోవాలి. ఈ రోజు మన నువ్వు రేపు తినలేవు కదా. రేపటి మన్నా కూడా నువ్వు ఎట్లా ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు మన్నా కురిపించినప్పుడు ఆ రోజుకి మట్టుకే తీసుకోమంటాడు దేవుడు. ఇంకా అదే ఎక్కువ జమ చేసుకొని పెట్టుకోవద్దని చెప్తాడు. కానీ వాళ్ళు జమ చేసుకొని పెట్టుకున్న వాళ్ళకంతా అది మొత్తం స్పాయిల్ అయిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది, తీసేస్తారు కదా. దేవుడు ఈ రోజుకి ఇస్తే ఈ రోజుకే నువ్వు పెట్టుకోవాలా. ఈ రోజు నీ వంతు అయితే ఈ రోజు నువ్వు చెప్పాల్సిందే, నీ వాక్యం వంతు. అట్లా అందుకే నేను చెప్పాల్సిందని కాదు, కానీ ఈ వాక్యం సెలవిస్తున్న విధంగా మీకు తెలుసు, ప్రతి వాక్యం తెలుసు. ఎవరు కూడా బోధించాల్సిన అవసరం లేదు. అందరు సేవకులే, అందరూ దేవుళ్ళు ఎదిగిన వారే. కానీ మనం భద్రం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. ఆయన మాటను గాయకుంటున్నావా లేదా, ఆయన మాట నువ్వు వింటున్నావా లేదా. ఆయన మాట వింటున్నావు అంటే ఆయన పనికి నువ్వు చోటు ఇవ్వాలి. ఇక్కడ అదే చెప్తుంది కదా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నావు కాబట్టి నువ్వు దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లేదు, నీ వంతులో నువ్వు రావట్లేదు, సమయం లేనప్పుడు నాకు అసలు దొరకట్లేదు అనుకుంటారు. ఇంతగా ఇన్ని రోజులు ఇంత దేవుడు ఇంత సమయం ఇచ్చినడు, మరి ఆయన వాక్యం ఏం ధ్యానిస్తున్నాము, మనం ప్రార్థన ఏం చేస్తున్నాము, నీ హృదయంలో ఏం భద్రం పరుచుకుంటున్నావు అనేది చెప్తున్నాడు. ఆయన హృదయంలో భద్రపరచుకోమంటుడు, నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోమంటున్నంటే ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యము తప్ప, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్ప ఇంకా లోకం మీద నువ్వు ఇంపార్టెన్స్ పెడుతున్నావు అంటే నీ హృదయంలో ఏం లేనట్లే. ఇంకా కదా ఆయన ఏమంటున్నావు, పైన వాటిని వెతకమంటున్నాడు, భూ సంబంధమైన వాటి మీద అసలు మనసు పెట్టకూడదు అని అంటుంది. సరే, నువ్వు భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకుంటున్నా అంటే రేపటి దినం కోసం ఆలోచననే కదా. రేపు ఏం వేసుకోవాలా, రేపు ఏం తినాలా, రేపు ఏం ఇది చేసుకోవాలా, రేపు వర్క్ లోకం పనుల కొరకు నువ్వు ప్లాన్స్ చేసుకుంటున్నావు. కానీ దేవుని పనుల కొరకు నువ్వు ప్లాన్స్ చేసుకుంటలేవంటే ఆయన ఏది బయలుపరచడు. నువ్వు దేవుని కొరకు వచ్చినప్పుడు, దేవా నేను నీ కొరకు సిద్ధమై ఉన్నాను, నీ కాళ్ళ దగ్గర నేను కూర్చున్నాను ప్రభా, నా కొరకు నువ్వేం ప్లాన్స్ కలిగినవో నాకు చూపించు ప్రభా, నాకు బయలుపరచు, నాకు తెలియచి అంటే ఆయన ఖచ్చితంగా బయలుపరుస్తాడు. ఎందుకంటే నువ్వు పైన వాటిని అడుగుతున్నావు కాబట్టి. అదే నువ్వు భూ సంబంధమైన మనసుని పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి, దేవాన్ని దగ్గరకు వచ్చిన నీ కాళ్ళ దగ్గర కూర్చున్నా, నాకు ఇది కావాలి ప్రభా, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి, ఇవన్నీ అడుగుతున్నావు. ఆయన ఆ ప్రార్థనకి సమాధానము ఇస్తాడేమో కానీ సమయం పడుతుంది. ఆయన అది ఫస్ట్ ఆయన ఏమన్నాడు, నీతిని రాజ్యాన్ని మొదట వెతుకోమంటాడు, తర్వాత ఆటోమేటిక్ గా అవన్నీ నీకు వచ్చేస్తాయి. కానీ లోకంలో మనుషులు దేవుని యొక్క సేవకులే కానీ బయట వాళ్ళే కానీ చెప్తాను కదా, బయట ఒక మంద లోపల ఒక మంద ఉంది, 2 మందలు కలిసి ఒకటే మంద కావాలి అని అంటే సేవకులే, కాపురులే కరెక్ట్ గా లేరు, కాపురులే కరెక్ట్ గా ఉండాలి. లాస్ట్ టైం ఇర్మియాలో చూసుకున్నాం కదా మనం అటు ముందు. అంటే కాపురుల కొరకు దేవుడు మాట్లాడినప్పుడు అబద్ధమైన బోధలు ఎన్నో ఉన్నాయి, వాటి నుంచి నువ్వు తప్పింపబడాలా, వాటి నుంచి నువ్వు అంటే పులిసిన పిండి నీలో కొంచెం ఉన్నా అది పాపమే. కాబట్టి పులిసిన పిండికి నువ్వు చోటు ఇవ్వద్దు, పాపానికి నువ్వు చోటు ఇవ్వద్దు. సరైన మార్గంలోకి నువ్వు నడవాలంటే నీ హృదయం దేవునికి ఎంత హత్తుకొని జీవించాలా, ఎంతగా నువ్వు ప్రార్థించాలా, ఎంతగా నువ్వు వాక్యం ధ్యానించాలా, ఎంతగా నీ హృదయాన్ని కాపాడుకోవాలా. అంటే ఇవన్నిటి మీద నువ్వు విజయం పొందాలి అంటే దేవుని దగ్గరికే రావాలా. రేపటి దినంలో కుడిపాశంలో ఆయన దగ్గర మనం పోయినప్పుడు, ఆయన దగ్గర నిల్చున్నప్పుడు ఆయన అడిగితే ప్రతి ప్రశ్నకు నువ్వు తీసుకున్న రివార్డ్ అక్కడ ఏంటిది, ఆ రివార్డ్ లో నువ్వు విజయం పొందుతున్నావా, ఆ రివార్డ్ లో నువ్వు విజయని అంటే లాస్ చేసుకుంటున్నావా, అక్కడే తెలిసిపోతుంది కదా మన హృదయ పరీక్షిస్తే దేవుడు. అందుకే ఇక్కడ చెప్పబడుతుంది, మనసు పెట్టకూడదు ఎలా అనగా మీరు వృత్తి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, మీరు దేవుని యందు పైన వాటిని నువ్వు వెతుకుతున్నావు చేసినావు అంటే నువ్వు ఆల్రెడీ చనిపోయినావు ఈ లోక దృష్టిలో. కాబట్టి నువ్వు ఆయనలో నువ్వు దాచబడి ఉన్నావు. ఒకవేళ ఈ లోకాన్ని నువ్వు తృణీకరించుకోలేదు అని అంటే నువ్వు ఇంకా ఈ లోకంలో జీవిస్తున్నట్లే. ఎట్లా అంటే ఒకటే, ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు, లోక పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు టైంకి అన్ని చేసేసుకుంటున్నావు, కానీ వీటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నువ్వు దేవునికి ఇచ్చినావంటే ఆయనతో నువ్వు బ్రతికే ఉన్నావు. ఇంకా ఆయన అంటే ఆయన శిల్వ మరణము మన కొరకు పొందిన దేవుడు, మరి ఆయన శిల్వ మరణం చెందుతున్న నువ్వు దాచబడి ఉన్నావు అనమాట. అట్లా మనం దాచబడి ఉన్నాం. ఒకవేళ నువ్వు లోకం వైపే చూసి లోకం పనులే చేసి దేవుని ప్రార్థన వాక్యము సమస్తం నువ్వు దూరం పెట్టినావంటే ఇంకా నువ్వు అసలు లేనట్లే. ఇంకా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకండి, ఖచ్చితంగా దేవుని పైన మనసు పెట్టండి, దేవుని కొరకు ఆలోచన చేయండి. ఎందుకంటే లాస్ట్ డేసెస్ కదా, చివరి డేసెస్ లో మనం ఉన్నాం కాబట్టి
ఏ పాపానికి మనం చోటు ఇవ్వద్దు. జాగ్రత్తగా జీవించాలంటే మన హృదయాన్ని మనమే పరీక్షించుకోవాలా. ఆ హృదయంలో మనం విజయం పొందడానికే దేవునికి మనం అడగాల. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, సముద్రం అందే కానీ, వీటన్నిటి మీద దేవుడు మనకి అధికారం ఇవ్వాలని ప్రార్థించాల. ఎందుకంటే చివరి డేసెస్ కాబట్టి, యుద్ధంలో ఉన్నాం కాబట్టి, యుద్ధంలో నువ్వు విజయం పొందాలంటే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే కేవలం దేవుని యొక్క వాక్యమే కదా. ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, దేవుడే వాక్యమై ఉండేది. కాబట్టి దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ దేవుడు మన హృదయంలో ఖచ్చితంగా మనం భద్రం చేసుకోవాల్సిందే. అప్పుడు నువ్వు పరిశుద్ధతలో ముద్రింపబడిన వారు. అట్లా దేవుడు అడుగడుగున మనకు ఇంత మంచిగా మనకి ఇస్తున్నాడంటే ఈ బుద్ధి, జ్ఞానము, వివేకము అన్ని ఆయన గుప్పెట్లో ఉన్నాయి. ఆయన దగ్గరికి వస్తే ఆయన విప్పి మనకి ఇస్తా అన్నాడు. కాబట్టి ఆయన మనం అడగాల, దేవా మాకు జ్ఞానం లేదు, జ్ఞానం అనుగ్రహించు కదా. చక్కటి నాలెడ్జ్, విజ్డమ్, అండర్స్టాండింగ్ అండ్ మెమరీ అండ్ గ్రాఫ్ చేసుకునే పవర్స్ ఇవన్నీ దేవుని అడుగుతా ఆయన ఇస్తాడు మనకి కదా. మనం ఎక్కడ చూసుకుంటామంటే ఐజియా చాప్టర్ లో చూసుకుంటాము. ఐజియా 7th చాప్టర్ లో ఇది లాస్ట్ చూసుకుంటున్నాము. ఎందుకంటే నా కుమారుడా నా ఉపదేశంలో ఆలకించుకున్నప్పుడు మనం ఆలకించాల్సిందే ఆయన మాటలని, లోబడాల్సిందే ఆయన మాటలకు. ఎందుకు ఆయన వినుమంటున్నాడు అంటే జ్ఞానం కొరకే. మనకు జ్ఞానం కావాలి కదా. జనాలు ఎందుకు నశించిపోయారంటే జ్ఞానం లేకనే నశించిపోయినారంటే వాక్యం చదివిస్తుంది కదా. కాబట్టి మనకు జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాల. ఇక్కడ ఉంటది మనము ఐజియా 11th చాప్టర్ లో ఏ వచనం అంటే నేను చెప్పాల్సింది 2nd వచనంలో చూడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలము ఆధారము ఆత్మ, తెలివియు యెహోవా ఎడల భయభక్తులకు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. చూడండి ఆయన చెప్పిన మాటలలో మై సన్ ఇఫ్ యూ యాక్సెప్ట్ మై వర్డ్స్ హిడెన్ మై కమాండ్మెంట్స్ విత్ ఇన్ యూ అని చెప్పబడుతుంది. అంటే నా యొక్క మాటలు నీ యొక్క హృదయంలో భద్రం చేసుకో అని చెప్తున్నాడు కదా దేవుడు. మరి భద్రం చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు చూడు, యెహోవా ఆత్మ వివేక జ్ఞానములు అంటే వివేకం వస్తుంది, జ్ఞాన అంటే వివేచన, అంటే జ్ఞాన వివేచన అది వస్తుంది. నెక్స్ట్ ఆధారమైన ఆత్మ వస్తుంది, తర్వాత ఆలోచన వస్తుంది, తర్వాత బలం వస్తుంది, మళ్ళా ఆధారమగు ఆత్మ తెలివి కూడా ఇస్తున్నాడు దేవుడు. యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇప్పుడు చూడండి ఎవరి మీద ఉంటుందంటే ఇవన్నీ గుణగణలు భయభక్తులు ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉన్నారో వాళ్ళ మీదనే పుడుతుందంట. అతని మీద నిలుచును అని చెప్పబడుతుంది. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఫస్ట్ మనకి ఇచ్చిందంటే ఆత్మ వివేక జ్ఞానములకు ఆధారం. అంటే వివేక జ్ఞానములకు ఆధారం ఫస్ట్ ఇచ్చిన తర్వాత దేవుడు ఆత్మ, ఆత్మలో మళ్ళా ఆలోచనలు బలము ఆధారమగు ఆత్మ, మళ్ళా దేవుడు ఆధారం ఇస్తున్నాడు. మూడోది చూడండి, తెలివి యెహోవా ఎడల భయభక్తులకు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇందులో ఇవన్నీ పాయింట్స్ ఇవన్నీ మనలో రావాలి అని అంటే ఈ వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటే అప్పుడు మనకు జ్ఞాన వివేకం అనే ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వీటన్నిటికీ ముఖ్యం ఆధారం అంటేనే దేవుని ఒక పరిశుద్ధాత్మనే కదా. మరి ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడై ఉండి నడిపిస్తా అని చెప్తున్న దేవుడు. కాబట్టి ఆయన తోడై ఉండి నడిపిస్తున్నప్పుడు మనం కమెంట్స్ ని ఖచ్చితంగా మన హృదయాన్ని కాపాడుకోవాలా. చివరి డేసెస్ లలో ఉన్నాం కాబట్టి కదా. ఎందుకంటే దుష్టుడు మన అందరిలో వెళ్తున్నాడు ఈ లోకం అంతటా. కాబట్టి దుష్టుడు అంటే లోకం దుష్టుని చేతిలో ఉంది కాబట్టి లోకం అంతా ఆ దుష్టులు ఏలుతున్నాడు. వాటి మీద మనం విజయం పొందుకోవాలి అంటే మనకు జ్ఞానం అనేది ఇంపార్టెంట్. అంటే క్రీస్తు పునాది మీద కట్టబడాలా అని చెప్పబడుతుంది వాక్యం. అంటే నీ యొక్క హృదయము క్రీస్తు పునాది మీద కట్టబడాలా. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలా అంతే. ఇంకా ఎవరి ఆత్మకి వాళ్ళే. కాబట్టి నీ ఆత్మకి నువ్వే కాపాడుకోవాలా, నీ యొక్క హృదయాన్ని నువ్వే కాపాడుకోవాలా, నీది నువ్వే చేసుకోవాలంటే దేవుని యొక్క ఆత్మ ఇంపార్టెంట్, వివేకము ఇంపార్టెంట్ కదా. ఆ జ్ఞానం ఉంటేనే మనం కాపాడుకోగలుగుతాము. కాబట్టి దేవుడి చిన్న వాక్యం దీవించంగా కామెంట్ మనం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారునికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనపైన ఆశ్రమైన గొప్ప దేవానికే స్తోత్రం, నీకే వందనాలు ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా, మేము చివరి డేసెస్ లలో ఉన్నాం ప్రభా. మా పరిస్థితులు మేము ఎట్లా జీవిస్తున్నాము, ఎట్లా ఉంటున్నామో ప్రభా సమస్త మీకు తెలుసు ప్రభా. ఎందుకంటే ప్రభా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడో ప్రభా. ఏసా మీ మమ్మల్ని ఎంతగానో చూజ్ చేసుకున్న గొప్ప దేవానికి వందనాలు తండ్రి.
దేవాయసు ప్రభా ఎల్లప్పుడూ ప్రభువు నందు మేము ఆనందించాలా. కాబట్టి ప్రభా ఇతరులకు ప్రభా నీ నీతిని సత్యని మేము ప్రకటించాలంటే ప్రభా ఫస్ట్ మా జీవితంలో మేము సరిదిద్దుకోవాలా ప్రభా. కాబట్టి మా హృదయాలను మేము కాపాడుకోవాలంటే ప్రభా నీ యొక్క ఆత్మాభిషేకం మాకు అవసరం తండ్రి. నీ యొక్క కడవరి వర్షం చేత మమ్మల్ని నింపండి ప్రభా. దేవాయసు ప్రభా మేము అగ్ని జ్వాలలాగా మేము తయారు కావాలా. అన్నిటి మీద మేము విజయం పొందాలంటే ప్రభా మరి ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ప్రభా సముద్రం అందే కానీ ప్రభా వీటన్నిటి మీద ప్రభా మాకు అధికారం అనుగ్రహించండి ప్రభా. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని యొక్క ఆత్మ మాలో ఉంటే ప్రభా జ్ఞాన వివేకము మాకు అనుగ్రహిస్తానన్న ప్రభా. కాబట్టి ప్రభా మాకు జ్ఞానము లేదు తండ్రి. మేము ఏం తెలియని వారము ప్రభా. మాకు అసలు ఏమంటే కూడా తెలియదు ప్రభా అలాంటి వారం. కాబట్టి ప్రభా మమ్మల్ని కాపాడండి ప్రభా. ఏసియా మా ఆత్మల్ని కాపాడండి, మా హృదయాలను కాపాడండి ప్రభా. సమస్త మీ చేతుకు అప్పగించుకున్నైనా మీరే మాకు తోడై నడిపించండి అయినా. ఏసానికి లెక్కలేని వందనాలు ప్రభా. దేవాయచు ప్రభా నీ బిడ్డలుగా మా అందరినీ కూడా ప్రభా ముద్రించుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. కాబట్టి ప్రభా నీ యొక్క వాక్యం ఏదైతే సెలవిస్తుందో ప్రభా అది మా హృదయాన్ని మేము భద్రపరచుకోవాలి ప్రభా. కంప్లీట్ హార్టెడ్ గా, కంప్లీట్ సోల్ గా, కంప్లీట్ మైండెడ్ గా ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించాలి ప్రభా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని మేము ప్రేమించాలి ప్రభా. మాకు సహాయపడమని ప్రార్థిస్తుందండి. ఏ ఆత్మ నశించుకోకుండా ప్రభా ప్రతి ఆత్మని మేము వారి కొరకు భారంగా ప్రార్థన చేయాలి ప్రభా. కాబట్టి ముఖ్యంగా ప్రభా మెయిన్ ఫస్ట్ కరెక్ట్ గా ఉండాలి ప్రభా. కాబట్టి మా జీవితంలో ఇంకా మాలో ఇంకేదైనా ఆయస్కరం ఉంటే చూపించండి ప్రభా. వాటిని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతాం తండ్రి. మరి నీ చిత్తం ఏదైతే చెప్పబడుతుందో ప్రభా అది మేము అనుసరించి నచ్చుకుంటాం ప్రభా. మాకు సాయం చేయండి ప్రభా. నువ్వు ఇచ్చిన కళలే కానీ నువ్వు ఇచ్చిన దర్శనాలే కానీ ప్రభా అవి మేము వేటిని మర్చిపోదు. అవి మా జీవితంలో ప్రభా ప్రతి యొక్క దర్శనాన్ని మేము ఆ యొక్క దర్శనాన్ని పాటించుకోవాలి ప్రభా, రన్ చేయాలి ప్రభా. ఎందుకంటే ప్రభా నువ్వు ఇచ్చిన కళలే కానీ దర్శనాలే కానీ ప్రభా అది వ్యర్థంగా పోవడానికి వీలేదు ప్రభా. ఎందుకంటే ప్రభా నువ్వు చూపిస్తున్న మా ఫ్యూచర్ ఏంటిదో మాకు ప్రతిదీ బయలుపరుస్తున్నావు కాబట్టి ప్రభా అది మేము దాచిపెట్టుకోవాలి. ఇతరులకు కూడా మేము చెప్పాలి ప్రభా నీ కొరకు తండ్రి. కాబట్టి మాకు సాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించి నింపండి ప్రభా. రాలేని పరిస్థితిలో ఉన్న వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా వాళ్ళని కూడా దీవించి ఆశ్రయించి నింపి ప్రభా మరి కుటుంబీకులను అందరినీ కాపాడి రక్షణలోకి నడిపించుకోమని ప్రార్థిస్తున్న తండ్రి. ప్రతి సేవకులను కూడా ప్రభా అభిషేకించండి, నీ సేవలో నడిపించండి ప్రభా. అనేకులు ప్రభా నీ యొక్క సేవకులు చేయాలి, అనేకుని యొక్క సేవ చేయాల్సిందే ప్రభా. ఏ ఆత్మ నశించిపోకుండా ప్రభా ప్రతి ఆత్మని కాపాడండి, రక్షించండి, సహాయపడమని ప్రార్థిస్తుందండి. మీరు అక్కడికి ప్రతి బిడ్డను సిద్ధపరచుకొని ప్రభా అదే రీతిగా ప్రభా ఇంకా సేవకులను అభిషేకించి నీ సేవలో ప్రభా మారుమూల గ్రామంలో సువాద ప్రకటించడానికి ప్రభా అభిషేకించి వారిని పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మీ తోడై నడిపించండి, వారి కుటుంబీకులను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయసు ప్రభా అదే రీతిగా ప్రభా మాకు చక్కటి నిద్రను అనుగ్రహించండి, వేకులెచ్చని స్తుతించి ఆరాధించడానికి సహాయపడమని ప్రార్థిస్తుందండి. మా ఆత్మల్ని ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి ప్రభా. పౌరుషం కలిగల, రోషం కలిగల ప్రతి కార్యంలో మేము ప్రేమతో వచ్చారు ప్రభా. విశ్వాసం ముఖ్యంగా ప్రభా స్థిరమైన మంచి మాకు అనుగ్రహించండి ప్రభా. స్టెబిలిటీగా మేము జీవించడానికి మాకు సాయం చేయమని ప్రార్థిస్తుంది. క్రీస్తు పునది పైన మేము కట్టబడాల ప్రభా, మేమందరం కట్టబడాల ప్రభా. కాబట్టి మీరు మాకు తోడై ఉండి నడిపించండి ప్రభా. మరి నీ యొక్క రాకడి కొరకు తండ్రి మరి మేమందరం సిద్ధమై ఉండాలి ప్రభా. అట్లా మేము తయారవటకు మాకు సహాయపడమని ప్రార్థిస్తుంది. మా ప్రాణము, మా శరీరము, మా ఆత్మ సమస్త మీ చేతుకు అప్పగిస్తుంది. నీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన మధ్యన రవి బ్రదర్ ఆశీర్వాదం ఇస్తారు. ప్రైజ్ అన్న ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే రవి బ్రదర్ అటెండ్ లేదు ఇక్కడ. మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఆశీర్వాదం. ప్రభుని యేసుక్రీస్తు కృప ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుండు కాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్.